ओम शांति शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. మురళీ తేదీ 25/1/2021. ఈరోజు మురళి సారం, मीठे बच्चे बाप की श्रीमत से तुम मनुष्य से देवता बनते हो, इसलिए उनकी श्रीमत का शास्त्र है सर्वशास्त्र शिरोमणि श्रीमद భగవత్ గీత. మధురమైన పిల్లలారా, తండ్రి యొక్క శ్రీమతంతో మీరు మనుష్యుల నుండి దేవతలు అవుతున్నారు. కాబట్టి ఆయన చెప్పే శ్రీమతం యొక్క శాస్త్రమే ఉన్నది
సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్ భగవద్గీత. మధురమైన పిల్లలారా, తండ్రి యొక్క శ్రీమతంతో మీరు మనుషుల నుండి దేవతలు అవుతున్నారు. అందుకే ఆయన ఇచ్చే శ్రీమతం యొక్క శాస్త్రమే ఉన్నది, సర్వశాస్త్రమయి శిరోమణి श्रीमद् भगवत गीता. प्रश्न है, सतयुग में हर चीज अच्छे से अच्छी सतो प्रदान होती है, क्यों? సత్యుగంలో ప్రతి వస్తువు అతి మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది, ఎందుకు? సత్యుగంలో ప్రతి వస్తువు అతి మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది, ఎందుకు? उत्तर, क्योंकि वहां मनुष्य सतो प्रधान है. जब मनुष्य अच्छे हैं तो सामग्री भी अच्छी है, और मनुष्य बुरे हैं तो सामग्री भी नुकसान कारक है. ఎందుకంటే అక్కడ మనుషులు సతో ప్రధానంగా ఉంటారు. ఎప్పుడైతే మనుషులు మంచిగా ఉంటారో అప్పుడు చుట్టూ ఉన్న సామగ్రి కూడా మంచిగానే ఉంటుంది. మరియు మనుషులు ఎప్పుడైతే చెడిపోతారో చుట్టూ ఉన్న సామగ్రి కూడా నష్టపరిచేదే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనుషులు సతో ప్రధానంగా ఉంటారు. ఎప్పుడైతే మనుషులు మంచిగా ఉంటారో అప్పుడు సామగ్రి కూడా మంచిగానే ఉంటుంది. మనుషులు ఎప్పుడైతే చెడిపోతారో సామగ్రి కూడా నష్టపరిచేదే ఉంటుంది. सतो प्रधान सृष्टि में कोई भी वस्तु अप्राप्त नहीं है, कुछ भी कहीं से मांगना नहीं पड़ता है. సతో ప్రధాన సృష్టిలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి కూడా ఉండదు, ఏ వస్తువు యొక్క లోటు కూడా ఉండదు. ఏది ఎక్కడి నుండి ఎవరి దగ్గర అడగాల్సినటువంటి అవసరం ఉండదు. సతో ప్రధాన సృష్టిలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి లోటు అనేది ఉండదు. ఏది ఎక్కడి నుండి అడగాల్సినటువంటి అవసరం ఉండదు. ओम शांति. बाबा इस शरीर द्वारा समझाते हैं, इनको जीव कहा जाता, इनमें आत्मा भी है और तुम बच्चे जानते हो परमपिता परमात्मा भी इनमें है. శివ్ బాబా ఈ బ్రహ్మ శరీరం ద్వారా చెప్తున్నారు. ఈ బ్రహ్మని ఏమన్నారు? జీవం. అంటే ఈ జీవంలో శరీరంలో ఆత్మ కూడా ఉన్నది, బ్రహ్మ యొక్క ఆత్మ. కానీ ఇది కూడా మీకు తెలుసు, బ్రహ్మ యొక్క ఆత్మతో పాటు పరంపిత పరమాత్మ కూడా ఈ బ్రహ్మతనువులో ఉన్నారు. ये तो पहले पहले पक्का होना चाहिए, इसलिए इनको दादा भी कहते हैं. ఈ విషయం మీకు ముందు పక్కా అయిపోవాలి. బ్రహ్మలో శివబాబా పరంపిత పరమాత్మ ఉన్నారు. ఈ బ్రహ్మని ఏమన్నారు? दादा. ये तो बच्चों को निश्चय है, इस निश्चय में ही रमन करना है. పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉంది, నిశ్చయం అనేది ఉంది, ఈ నిశ్చయంలోనే మీరు రమిస్తూ ఉండాలి అంటున్నారు బాబా. बरोबर बाबा ने जिसमें पदार्मणि की है वह अवतार लिया है, उनके लिए बाप खुद कहते हैं मैं इनके बहुत जन्मों के अंत के भी अंत में आता हूं. బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో అవతరించారో ఆయన కోసమే శివబాబా స్వయంగా చెప్తున్నారు. ఎవరి కోసం? బ్రహ్మబాబా కోసం. ఈయన చాలా జన్మల యొక్క అంతిమ జన్మలో కూడా అంతిమంలో ఈయనలో ప్రవేశిస్తున్నారు. बच्चों को समझाया गया है यह సర్వశాస్త్ర శిరోమణి గీతా కా జ్ఞాన్. పిల్లలకి ఇది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు శివబాబా బ్రహ్మతనువులో ప్రవేశించి వినిపిస్తున్నది ఏంటి? సర్వశాస్త్రమయ శిరోమణి గీత జ్ఞానం. శ్రీమత్ అర్థాత్ శ్రేష్ఠ మత్. श्रेष्ठ ते श्रेष्ठ मत है, ऊंचे ते ऊंच भगवान की. శ్రీమద్ భగవద్గీత అన్నారు కదా. శ్రీమతం అంటే శ్రేష్టమైన మతం. శ్రేష్టాతి శ్రేష్టమైన మతం ఎవరిది? ఉన్నతమైన భగవంతుడిది. जिसके श्रीमत से तुम मनुष्य से देवता बनते हो. ఆయన ఇచ్చే శ్రీమతంతోనే మీరు మనుషుల నుండి దేవతలు అవుతున్నారు. तुम भ्रष्ट मनुष्य से श्रेष्ठ देवता बनते हो, तुम आते ही इसलिए हो. మీరు భ్రష్ట మనుషుల నుండి శ్రేష్టమైన దేవతలుగా అవుతున్నారు ఇక్కడ.
మీరు వచ్చేది దానికోసమే కదా ఇక్కడికి. बाप भी खुद कहते मैं आता हूं तुमको श्रेष्ठाचारी निर्विकारी मत वाले देवी देवता बनाने. मनुष्य से देवता बनने का अर्थ भी समझना है. శివబాబా కూడా స్వయంగా చెప్తున్నారు, నేను వచ్చిందే మిమ్మల్ని శ్రేష్టాచార్యులుగా తయారు చేయడానికి, నిర్వీకారి మతం కలిగినటువంటి దేవీ దేవతలుగా తయారు చేయడం కోసం. మనుష్యుల నుండి దేవతలు అవ్వడం అంటే అసలు ఏంటి, అది కూడా అర్థం తెలుసుకోవాలంటున్నారు బాబా. మనుష్యుల నుండి దేవతలు అవ్వడం అంటే ఏంటి, శ్రేష్టాచార్యులుగా అవ్వడం, నిర్వీకార్యులుగా అవ్వడం, పావనంగా అవ్వడం, ఈ అర్థం కూడా తెలుసుకోవాలి. विकारी मनुष्य से निर्विकारी देवता बनाने आते हैं. सत्युग में मनुष्य रहते हैं परंतु दैवी गुणों वाले. వికారి మనుషుల నుండి నిర్వికారి దేవతలుగా తయారు చేయడం కోసమే వచ్చాను అంటున్నారు బాబా. సత్యుగంలో కూడా మనుషులు ఉంటారు, కానీ వాళ్ళు దైవీ గుణాలతో ఉంటారు. అవి కలియుగ్ మే అసరీ గుణం వాలే హే సారీ మనుష్య సృష్టి परंतु वह है ईश्वरीय बुद्धि, यह है असरी बुद्धि. वहां ज्ञान, यहाँ भक्ति. జ్ఞాన్ और భక్తి అలగ్ అలగ్ హేనా. ఇప్పుడు కలియుగంలో అందరూ అశ్రీ గుణాలతో ఉన్నవారుగా ఉన్నారు. అంతా మనుష్య సృష్టియే, సత్యుగం అన్నా కలియుగం అన్నా మనుష్య సృష్టియే. కానీ సత్యుగంలో ఉన్న వాళ్ళు ఈశ్వరీయ బుద్ధి కలిగిన వాళ్ళు, ఇక్కడ అశ్రీ బుద్ధి. అక్కడ జ్ఞానం ఉంటుంది, జ్ఞానం యొక్క ప్రాలబ్ధం. ఇక్కడ భక్తి. జ్ఞానం భక్తి రెండు వేరు వేరు కదా. भक्ति की पुस्तक कितनी और ज्ञान की पुस्तक कितनी है. ज्ञान का सागर बाप है, उनका पुस्तक भी तो एक ही होना चाहिए. భక్తి యొక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, జ్ఞానం యొక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయి. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాయే, ఒక్క తండ్రియే. మరి ఆయన చెప్పే జ్ఞానం యొక్క పుస్తకం కూడా ఒకటే ఉండాలి కదా. जो भी धर्म स्थापन करते उनका पुस्तक एक होना चाहिए. ఎవరెవరైతే ధర్మస్థాపన చేయడం కోసం వచ్చారో వాళ్ళు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి గుర్తుగా ప్రతి ఒక్క ధర్మం ఉంది, ఒక పుస్తకమే ఉండాలి అంటున్నారు బాబా. उनको रिलीजियस बुक कहा जाता है. पहला रिलीजियस बुक है गीता, శ్రీమద్ భగవత్ గీత. కట్టి ధర్మపితలు వచ్చి ఏదైతే చెప్పారో ఈ ధర్మశాస్త్రాలు, ధర్మం యొక్క పుస్తకాలు అంటారు వాటిని. అన్నింటికన్నా ధార్మికమైన పుస్తకం అంటే ఫస్ట్ ఏంటి తయారైంది, గీత. దాన్ని శ్రీమద్ భగవత్ గీత అన్నారు. यह भी बच्चे जानते पहला आदि सनातन देवी देवता धर्म है, ना कि हिंदू धर्म. మొట్టమొదటి ధర్మశాస్త్రం గీత. మొట్టమొదట ఉన్న ధర్మం ఏంటి, భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, అంతేగాని హిందూ ధర్మం కాదంటున్నారు బాబా. मनुष्य समझते गीता से हिंदू धर्म स्थापन हुआ और गीता गाई है कृष्ण ने. कोई से पूछो तो कहेंगे परंपरा से ये कृष्ण ने गाई है. మనుషులు ఏమనుకుంటున్నారు, గీత ద్వారా హిందూ ధర్మం స్థాపన అయింది అనుకుంటున్నారు. ఆ గీత చెప్పింది కూడా కృష్ణుడు అనుకుంటున్నారు. ఎవరికి అడిగినా ఏమంటారు, పరంపర నుండి, సృష్టి ప్రారంభం నుండి, ముందు నుండి కృష్ణుడే గీతా జ్ఞానం చెప్పారు, ఆయనే ప్రతిసారి వచ్చి చెప్తారు అనుకుంటున్నారు. कोई शास्त्र में शिव भगवान वाच है नहीं, श्रीमद कृष्ण भगवान वाच लिख दिया है. जो गीता पढ़े होंगे उनको सहज समझ में आएगा. అసలు ఏ శాస్త్రంలో కూడా శివ భగవాన్ వాచ్ అని రాయలేదు, శ్రీమద్ కృష్ణ భగవాన్ వాచ్ అని రాసేస్తారు గీతలో కూడా. ఎవరైతే గీత చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా అర్థం అవుతాయి ఈ విషయాలు అంటున్నారు బాబా. अभी तुम समझते हो इसी गीता ज्ञान से मनुष्य से देवता बने हैं, जो अभी बाप तुमको दे रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, గీతా జ్ఞానంతోనే మనుషులు దేవతలు అయ్యారు. అది ఇప్పుడు బాబా మీకు ఇస్తున్నారు ఆ గీతా జ్ఞానం. राजयोग सिखा रहे हैं, पवित्रता भी सिखा रहे हैं. काम महाशत्रु इस द्वारा ही तुमने हार खाई है, और फिर उन पर जीत पाने से तुम जगत जीत अर्थात విశ్వ కా మాలిక్ బన్ జాతే హో. ఇక్కడ శివబాబా గీతా జ్ఞానం ఇస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు, ఇందులో పవిత్రతను కూడా నేర్పిస్తున్నారు. ఏమని చెప్తున్నారు బాబా, కామం మహాశత్రువు, దీని ద్వారానే మీరు ఓడిపోయారు, దీనిపైన విజయం పొందితే మీరు జగజ్జీతులుగా అంటే విశ్వానికే మాలికులు అయిపోతారు. ये तो बहुत सहज है.
बेहद का बाप बैठ इनके द्वारा तुमको पढ़ाते हैं। वह सभी आत्माओं का बाप या फिर ये बेहद का बाप మనుష్యం का. ఈ విషయాలు చాలా సహజమైన విషయాలు కదా. అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ ద్వారా మీకు చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అంటే ఆత్మలకి తండ్రి. మరి ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అనంతమైన తండ్రి, కానీ జీవాత్మలకి, మనుషులకి తండ్రి. नाम ही है प्रजापिता ब्रह्मा. तुम कोई से भी पूछेंगे ब्रह्मा के बाप का नाम बताओ तो मूंज पड़ेंगे. ब्रह्मा विष्णु शंकर है क्रिएशन. इन तीनों का कोई तो बाप होगा ना. జీవాత్మలకి మనుషులకి ఎవరైతే అనంతమైన తండ్రిగా ఉన్నారో ఆయన్ని ఏమన్నారు? ప్రజాపిత బ్రహ్మ అన్నారు. మీరు ఎవరికైనా అడిగినట్లయితే బ్రహ్మకి తండ్రి ఎవరు అని అడిగినట్లయితే సంశయిస్తారు, పేరు చెప్పలేరు అంటున్నారు బాబా. అసలు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఎవరు? రచన. వీళ్ళు ముగ్గురికి రచయితున్నారు అంటే వీళ్ళు ముగ్గురికి తండ్రి అనేవారు ఉండాలి కదా. तुम दिखाते हो इन तीनों का बाप है निराकार शिव. ब्रह्मा विष्णु शंकर को सूक्ष्म वतन के देवता ही दिखलाते, उनके ऊपर है शिव. మీరు ఇక్కడ ఏం చూపిస్తున్నారు? త్రిమూర్తులకి తండ్రి ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు పైన ఎవరున్నారు? నిరాకారుడైన శివ్ బాబా. బ్రహ్మ విష్ణు శంకర్ని కూడా సూక్ష్మవతనంలో ఉన్న దేవతలుగా చూపిస్తారు. వాళ్ళపైన కూడా ఎవరున్నారు? శివ్ బాబా ఉన్నారు. శివ్ బాబా పరంధామంలో ఉంటారు. बच्चे जानते शिव बाबा के बच्चे जो भी आत्माएं हैं उनको अपना शरीर तो होगा. పిల్లలైన మీకు తెలుసు కదా, శివ్ బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆత్మలందరూ శివ్ బాబా పిల్లలే. మరి ఆత్మలకి ఎవరి శరీరం వాళ్ళకి ఉన్నది కదా. వహతో సదైవ్ నిరాకార్ పరంపిత పరమాత్మ హే. కానీ ఆత్మలకి తండ్రి ఎవరైతే ఉన్నారో శివ్ బాబా, ఆయన మాత్రం ఎప్పుడు నిరాకారుడే, परमपित परमात्मा आत्मगाने ఉంటారు ఆయన ఎప్పుడు. बच्चों को मालूम हुआ है निराकार परमपिता परमात्मा के हम बच्चे हैं. आत्मा शरीर द्वारा बोलती है परमपिता परमात्मा. कितनी सहज बातें हैं. इसको कहा जाता है अल्फ बे. పిల్లలకి ఇప్పుడు తెలుస్తుంది కదా, నిరాకార పరంపిత పరమాత్మకి ఆత్మలైన మేమందరం పిల్లలు. ఆత్మ ఈ శరీరంతోనే కదా చెప్తుంది పరంపిత పరమాత్మని. ఇవన్నీ ఎంతో సహజమైన విషయాలు. ఇక్కడ వింటున్న విషయాలను ఏమంటారు? తండ్రి మరియు వారసత్వం యొక్క విషయాలు. పడాతే కౌన్ హే? గీతా కా జ్ఞాన్ కిస్నే సునాయా? ఇక్కడ మీకు చదివిస్తున్నది ఎవరు? అసలు గీతా జ్ఞానం ఎవరు వినిపించారు? నిరాకార్ బాప్ నే. ఉన్ పర్ కోई ताज आदि है नहीं और ज्ञान का सागर बीज रूप चैतन्य है. तुम भी चैतन्य आत्माएं हो ना. सारी जाड़ों के आदि मध्य अंत को तुम जानते हो. बल माली नहीं हो परंतु समझ सकते हो कैसे बीज डालते उनसे जाड़ निकलते हैं. वो तो है जड़ जाड़, यह है चैतन्य. శివ్ బాబా ఎవరైతే ఉన్నారో నిరాకార తండ్రి, ఆయనే కదా గీతా జ్ఞానం వినిపించారు, మీకు ఈ చదువుని చదివిస్తున్నది. ఆయనకి కిరీటం లేదు, ఆయన రాజాగా తయారవరు. శరీరము లేదు, కిరీటం కూడా లేదు. ఆయన జ్ఞానసాగరుడు, బీజరూపుడు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యమైన ఆత్మలు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, అన్నింటి యొక్క ఆది మధ్యంతి మీకు తెలుసు అంటున్నారు బాబా. భలే మీరు యజమానులు కాకపోయినా తోటకి కొంత అయితే తెలుసు కదా, ఎలా బీజం వేస్తారు, ఎలా వృక్షం వస్తుంది. అయితే బయట పెరిగే వృక్షాలన్నీ జడమైన వృక్షాలు, కానీ ఈ మనుష్య సృష్టి వృక్షం అనేది చైతన్యమైన వృక్షం. తుమారి ఆత్మ మే జ్ఞాన్ హై ఔర్ కోయికి ఆత్మ మే జ్ఞాన్ హోతా నహీ. మీ ఆత్మలో జ్ఞానం ఉంది, అదే ఇంకే ఆత్మలో కూడా ఈ జ్ఞానం ఉండదు కదా అంటున్నారు బాబా. बाप चैतन्य मनुष्य सृष्टि का बीज रूप है, तो जाड़ भी मनुष्यों का होगा. यह है चैतन्य क्रिएशन. बीज और क्रिएशन में फर्क तो है ना. బాబా చైతన్యమైన మనుష్య సృష్టికి బీజ రూపుడు. కాబట్టి బాబా ఏదైతే మనుష్య సృష్టికి బీజ రూపుడుగా ఉన్నారో, మరి వృక్షం మనుషులతోనే కదా ఉంటుంది. కాబట్టి ఇది చైతన్యమైన రచన. బీజం కూడా చైతన్యం, రచన కూడా చైతన్యం. కానీ బీజానికి రచనకి తేడా అయితే ఉంటుంది కదా అంటున్నారు బాబా. आत्मा का बीज डालने से आम का बीज डालने से आम निकलता है,
फिर झाड़ कितना बड़ा होता है। वैसे मनुष्य के बीज से मनुष्य कितने फर्टाइल होते हैं। जड़ बीज में कोई ज्ञान नहीं है, ये तो చైతన్య బీజ్ రూప్ है। మామిడి పండు యొక్క విత్తనం వేస్తే మామిడి పండే వస్తుంది కదా, కానీ ఆ విత్తనం ద్వారా వృక్షం మాత్రం ఎంత పెద్దది వస్తుంది। అలానే మనుషుల యొక్క బీజం ఏదైతే ఉందో శివబాబా బీజ రూపుడు, ఈ బీజం ద్వారా మనుష్య సృష్టి కూడా ఎంత విశాలమైన వృక్షం లాగా, ఎంత విశాలమైన సృష్టి వచ్చింది। జడమైన బీజంలో జ్ఞానం ఉండదు, కానీ శివబాబా చైతన్యమైన బీజ రూపుడు, వృక్షం యొక్క జ్ఞానం అంతా ఆయనలో ఉన్నది। उनमें सारे सृष्टि रूपी जाड़ का ज्ञान है कि कैसे उत्पत्ति, पालना, फिर विनाश होता है। यह बहुत बड़ा जाड़ कलाश हो, फिर दूसरा नया जाड़ कैसे खड़ा होता है, यह है गुप्त। तुमको ज्ञान भी गुप्त मिलता है, बाप भी गुप्त आए हैं। బాబాకి మొత్తం ఈ మనుషు సృష్టి వృక్షం యొక్క జ్ఞానం అంతా ఉన్నది। ఎలా ఉత్పత్తి అవుతుంది, దీని పాలన ఎలా జరుగుతుంది, ఇది మళ్ళీ ఎలా వినాశనం అవుతుంది, ఇంత పెద్ద వృక్షం సమాప్తి అయ్యి మళ్ళీ కొత్త వృక్షం ఎలా మళ్ళీ నిలబడుతుంది, ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు అంటున్నారు బాబా। ఈ జ్ఞానం మీకు ఇక్కడ గుప్తంగా లభిస్తుంది, బాబా కూడా గుప్త రీతిలోనే వచ్చారు। तुम जानते हो यह कलम लग रहा है, अभी तो सब पतित बन गए हैं। अच्छा, 20 से पहले पहले नंबर में जो पत्ता निकला वह कौन था? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చి కొత్త వృక్షం యొక్క అంటు కడుతున్నారు। ఇప్పుడు ఎలా ఉన్నది మానవ సృష్టి వృక్షం పతితం అయిపోయింది, అందుకు బాబా పావనమైన వృక్షం కొత్త వృక్షం యొక్క అంటు కడుతున్నారు। అయితే బాబా బీజం, బీజం నుండి మొట్టమొదటి నెంబర్లో వచ్చే ఆకు, బీజం నుండి ఫస్ట్ ఒక ఆకు వస్తుంది కదా, ఆకు ఎవరు? सत्युग का पहला पत्ता तो कृष्ण को ही कहेंगे, लक्ष्मी नारायण को नहीं। नया पत्ता छोटा होता है, पीछे बड़ा होता है। సత్యుగంలో మొట్టమొదటి ఆకు అంటే కృష్ణుడికే చెప్తారు, లక్ష్మీనారాయణలు కూడా చెప్పరు, ఎందుకంటే లక్ష్మీనారాయణలు పెద్ద అయ్యాక కదా, కృష్ణుడు అంటే చిన్న బాలుడు, కొత్త ఆకు అంటే చిన్నదిగానే ఉంటుంది కదా, తర్వాత పెద్దదవుతుంది। तो इस बीज की कितनी महिमा है, ये तो चैतन्य है ना, फिर पत्ते भी निकलते, उनकी महिमा तो होती है। अभी तुम देवी देवता बन रहे हो। ఈ మనుష్య సృష్టి వృక్షానికి బీజం ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంత మహిమ ఉంది, ఎందుకంటే చైతన్యమైన బీజం కదా, మరి బీజం నుండి ఆకులు కూడా వెలువడతాయి, ఆ ఆకులకి కూడా మహిమ జరుగుతుంది కదా, కొత్త ఆకులు ఏవొచ్చినా వాటికి మహిమ జరుగుతుంది। ఇప్పుడు మీరు దేవీ దేవతలు అవుతున్నారు, దైవీ గుణ ధారణ కర్రే హో, దేవతలు అవ్వడం కోసమే దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు। मूल बात ही यह है कि हमको दैवी गुण धारण करने हैं, इन जैसा बनना है। ముఖ్యమైన విషయం ఏంటి, దైవీ గుణాలు ధారణ చేసి దేవతల మాదిరిగా తయారవ్వాలి। चित्र भी है, ये चित्र ना होते तो बुद्धि में ज्ञान ही नहीं आता, ये चित्र बहुत काम में आते हैं। మీ దగ్గర ఆ చిత్రాలు కూడా ఉన్నాయి కదా, ఎలా కాబోతున్నారు, మీ చిత్రాలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ, ఈ చిత్రాలు లేకపోతే బుద్ధిలో జ్ఞానం కూడా రాదంటున్నారు బాబా। ఈ చిత్రాలు చాలా ఉపయోగపడుతున్నాయి, ఎంత జ్ఞానం ఉంది మీ చిత్రాల్లో। भक्ति मार्ग में इन चित्रों की भी पूजा होती है, और ज्ञान मार्ग में इन चित्रों से तुमको ज्ञान मिलता है कि ऐसा बनना है। भक्ति मार्ग में ऐसा नहीं समझते कि हमको ऐसा बनना है। భక్తి మార్గంలో కూడా దేవతల యొక్క చిత్రాలకి పూజ జరుగుతుంది, కానీ జ్ఞాన మార్గంలో ఏవైతే చిత్రాలు ఉన్నాయో, దేవతల చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది, మేము ఇలా తయారవ్వాలి అని అనుకుంటున్నారు। భక్తి మార్గంలో అలా అనుకోరు కదా, మేము ఇలా తయారవ్వాలని, పూజ చేస్తారంతే। భక్తి మార్గం में मंदिर कितने बनते, सबसे जास्ती मंदिर किसके होंगे? భక్తి మార్గంలో ఎన్ని మందిరాలు తయారవుతున్నాయి, అయితే అందరికన్నా ఎక్కువ మందిరాలు ఎవరు ఉంటాయి భక్తి మార్గంలో కూడా? జరూర్ శివ బాబా కే హీ హోంగే, जो बीज रूप है, తప్పకుండా శివ బాబావే ఉంటాయి, ఎందుకంటే ఆయనే ఈ మనుష్య సృష్టికి బీజ రూపుడు। फिर उसके बाद पहली क्रिएशन के मंदिर होंगे, బీజ రూపుడైన శివ బాబా తర్వాత ఆయన ద్వారా వచ్చిన మొట్టమొదటి రచన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మందిరాలే శివ బాబా తర్వాత వాళ్ళు ఎక్కువ ఉంటాయి అంటున్నారు బాబా। पहली क्रिएशन ये లక్ష్మీ నారాయణ है, మరి ముందు రచన ఎవరు? లక్ష్మీనారాయణలే కదా, రాధాకృష్ణులు లక్ష్మీనారాయణలు।
శివ్ కే బాద్ ఇన్కి పూజ సబ్సే జాస్తి హోతీ హై. శివ్ బాబా తర్వాత ఈ దేవతలు రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు వీళ్ళకే పూజ ఎక్కువ జరుగుతుంది. మాతాయే తో జ్ఞాన్ దేతి ఉన్కి పూజ నహీ హోతీ, वो तो పడాతే నా. ఇక్కడ మాతలు అందరికీ జ్ఞానం ఇస్తున్నారు, అంతేగాని ఇక్కడ పూజ అనేది జరగటం లేదు కదా. జ్ఞానం ఇస్తున్నారు, చదివిస్తున్నారు అందరికీ అంతే. बाप तुमको पढ़ाते, तुम किसकी पूजा नहीं करते हो, पढ़ाने वाले की अभी पूजा नहीं कर सकते. బాబా మీకు ఇక్కడ చదివిస్తున్నారు, మీరు ఇక్కడ ఎవరి యొక్క పూజ చేయటం లేదంటున్నారు బాబా. చదివించేవారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూజ ఇప్పుడు మీరు చేయరు కదా. మీరు చదువుకుంటున్నారు, ఇతరులకి చదివిస్తున్నారు, మీరు పూజ చేయటం లేదు, ఇతరులకి కూడా పూజ చేయమనేమి చెప్పటం లేదు. ఈ సమయంలో పూజ అనేది లేదంటున్నారు బాబా. तुम जब पढ़कर फिर अनपढ़ बनेंगे तब फिर पूजा होगी. ఎప్పుడైతే ఇక్కడ మీరు చదువుకుంటున్నారో పూజ్యనీయులుగా అవుతున్నారో, ఎప్పుడైతే మళ్ళీ చదువు లేని వారుగా అంటే దిగజారిపోతున్నారో ద్వాపర యుగం నుండి, అప్పుడు మళ్ళీ పూజ ప్రారంభం అవుతుంది అంటున్నారు బాబా. ఈ సమయంలో మాత్రం ఎవరికి పూజ అనేది మీరు చేయటం లేదు, చదువుకోవడం చదివించడం. ఇప్పుడు तुम सो देवी देवता बनते हो, तुम ही जानते हो, जो हमको ऐसा बनाते उनकी पूजा होगी, फिर हमारी पूजा होगी नंबर वार. ఇప్పుడు మీరే చదువుకొని చదివించేవారుగా ఈ దేవీ దేవతలుగా పూజ్యనీయులుగా తయారవుతున్నారు. ఇది కూడా మీకు తెలుసు కదా. బాబా మనల్ని పూజ్యనీయులుగా తయారు చేశారు కాబట్టి భక్తి మార్గం వచ్చాక ద్వాపర యుగంలో ఎప్పుడైతే మనం చదువు లేని వారుగా అయిపోతామో, బాబా చెప్పిన జ్ఞానం యొక్క సారం అంతా ఎప్పుడైతే పోతుందో అప్పుడు పూజ ప్రారంభిస్తున్నాం. అది కూడా ఎవరు పూజ? మనల్ని ఎవరైతే ఉన్నతంగా తయారు చేశారో, మనకి ఎవరైతే చదివించారో వారి పూజ అంటే శివబాబా పూజ. తర్వాత మన పూజ కూడా నెంబర్ వారుగా జరుగుతుంది, దేవతా రూపాల యొక్క పూజ. फिर गिरते गिरते 5 तत्वों की भी पूजा करने लग पड़ते हैं. शरीर 5 तत्वों का है ना, 5 तत्वों की पूजा करो या शरीर की करो, एक हो जाते. ముందు శివ బాబా, తర్వాత దేవతల పూజ అంటే మన పూజ. ఆ తర్వాత ఇంకా దిగజారుతూ పంచతత్వాలకి కూడా పూజించడం మొదలు పెట్టారు. శరీరం కూడా పంచతత్వాలతో తయారు చేయబడిందే కదా. కాబట్టి పంచతత్వాలకి పూజ చేయడం అన్నా ఇక్కడున్న శరీరాలకు పూజ చేయడం అన్నా ఒకటే విషయం. ये तो ज्ञान बुद्धि में है. ये लक्ष्मी नारायण सारे विश्व के मालिक थे. इन देवी देवताओं का राज्य नई सृष्टि पर था, परंतु वह कब था या नहीं जानते, लाखों वर्ष कह देते हैं. ఇప్పుడు మీకు జ్ఞానం అంతా బుద్ధిలో ఉన్నది. లక్ష్మీనారాయణలు అంటే విశ్వానికి మాలికులుగా ఉండేవారు కదా. ఒకప్పుడు ఈ దేవీ దేవతల రాజ్యం మొత్తం సృష్టి పైన ఉండేది. కానీ ఆ రాజ్యం ఎప్పుడు ఉండేది అనే విషయం ఎవరికి తెలియదు. అడిగితే ఏమంటారు, లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. अब लाखों वर्ष की बात तो कभी किसकी बुद्धि में रह ना सके. अभी तुमको स्मृति है, हम आज से 5000 वर्ष पहले आदि सनातन देवी देवता धर्म के थे. देवी देवता धर्म वाले फिर और धर्मों में कन्वर्ट हुए हैं. हिंदू धर्म कह नहीं सकते, परंतु पतित होने कारण अपने को देवी देवता कहना शोभता ही नहीं. బాబా చెప్తున్నారు, లక్షల సంవత్సరాలు అయింది దేవతల రాజ్యం ఉండి అని ఏదైతే చెప్తున్నారో, అసలు లక్షల సంవత్సరాల విషయం బుద్ధిలో ఎలా నిలుస్తుంది అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు స్మృతిలోనికి వచ్చింది కదా. ఏంటి తెలిసింది? ఈ రోజు నుండి 5000 సంవత్సరాల క్రితం ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులుగా ఉండేవాళ్ళం మనం. దేవీ దేవతా ధర్మస్థులే ఇప్పుడు వేరే ధర్మాల్లో కూడా కన్వర్ట్ అయిపోయారు. ఇంకా దేవీ దేవతా ధర్మస్థులే హిందూ ధర్మస్థులం అని కూడా చెప్పుకుంటున్నారు. అసలు హిందూ ధర్మం అని చెప్పడానికే లేదంటున్నారు బాబా. కానీ పతితులైపోవడం వల్ల దేవీ దేవతలు అనడం శోభించదు, అందుకే హిందువులు అని చెప్పుకుంటున్నారు. अपवित्र को देवी देवता कहना सके. मनुष्य पवित्र देवियों की पूजा करते तो जरूर खुद अपवित्र है, इसलिए पवित्र के आगे माथा झुकाना पड़ता है. అపవిత్రుల్ని దేవీ దేవతలని చెప్పలేం. మనుష్యులు పవిత్రమైన దేవీల యొక్క పూజ చేస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? తప్పకుండా స్వయం అపవిత్రంగా ఉన్నాం, అందుకే వాళ్ళు పూజ చేస్తున్నాం. పవిత్రులు ఎదురుగా వెళ్ళి తల వంచాల్సి వస్తుంది. भारत में कास कन्याओं को नमन करते हैं, कुमारों को नमन नहीं करते.
फीमेल को नमन करते हैं, मेल को नमन क्यों नहीं करते? क्योंकि इस समय ज्ञान भी पहले माताओं को मिलता है. భారతదేశంలో ప్రత్యేకంగా కన్యలకు పూజిస్తారు, కుమారులకు మళ్ళీ పూజించరు. స్త్రీలకి ఎందుకు పూజ జరుగుతుంది, పురుషులకి ఎందుకు, కుమారులకి ఎందుకు పూజ జరగటం లేదు? ఎందుకంటే శివబాబా సంగం యుగంలో వచ్చినప్పుడు కూడా జ్ఞానం ముందు మాతలకే లభిస్తుంది. వాళ్ళే ముందు బాబా పిల్లలు అవుతున్నారు. వాళ్ళకే కదా బాబా జ్ఞాన కలశం ఇచ్చారు. అందుకు భక్తి మార్గంలో కూడా వాళ్ళకే ఎక్కువ మహిమ చేయడం జరిగింది. बाप इनमें प्रवेश करते यह भी समझते हो बरोबर यह ज्ञान की बड़ी नदी है. ज्ञान नदी भी है, फिर पुरुष भी है. यह है सबसे बड़ी नदी. శివబాబా బ్రహ్మ తనులో ప్రవేశించారు. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా, ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఈయనే జ్ఞానం యొక్క అతిపెద్ద నది, జ్ఞాన నది. బ్రహ్మ బాబా జ్ఞాన నది. కానీ రూపం ఏ రూపంలో ఉన్నారు? పురుష రూపంలో ఉన్నారు. కానీ అతిపెద్ద నది ఈ జ్ఞాన మార్గంలో. ब्रह्मपुत्रा नदी है सबसे बड़ी, जो कलकत्ता तरफ सागर में जाकर मिलती है. मेला भी वहां लगता है, परंतु उनको यह पता नहीं कि यह आत्मा और परमात्मा का मेला है. वो तो पानी की नदी है जिस पर नाम ब्रह्मपुत्रा रखा है. उन्होंने तो ब्रह्म ईश्वर को कहा हुआ है, इसलिए ब्रह्मपुत्रा को बहुत पावन समझते हैं. బ్రహ్మపుత్ర నది అతిపెద్ద నదిగా ఉన్నది. అది కలకత్తా వైపు వెళ్ళి సాగరంలో కలుస్తుంది అనమాట. అక్కడ మేళ చేస్తారు. కానీ మనుషులకి ఈ విషయం తెలీదు. వాస్తవంగా అక్కడ స్థూలమైన నదులు సాగరానికి ఏదైతే మేళా చేస్తున్నారో అది ఆత్మలు మరియు పరమాత్మ మేళాకి గుర్తు అనే విషయం తెలియదు. అవి నీళ్ళతో కూడిన నదులు కదా, ఆ నదికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టేశారు. వాస్తవంగా ఎవరు? శివబాబాకి పుత్రుడు బ్రహ్మబాబా. వాళ్ళిద్దరు కలియకే అసలైన
इसलिए परंपरा कह देते हैं. కల్పం యొక్క ఆయుష్యే లక్షల సంవత్సరాలు. అందుకే అన్ని పరంపర అని చెప్పేస్తున్నారు. లక్షల సంవత్సరాలు అనేటప్పటికి ఇంకేది బుద్ధిలో ఉండదు కదా. అందుకే అన్నింటికి అనాది పరంపర అని అనేస్తారు. इनको कहा जाता है अज्ञान अंधियारा. దీన్నే అజ్ఞాన అంధకారం అంటారు. अभी तुम बच्चों को ये बेहद की पढ़ाई मिलती है जिससे तुम आदि मध्य अंत का राज समझा सकते हो. तुमको इन देवी देवताओं की हिस्ट्री జాగ్రఫీ का पूरा पता है. ఇక్కడ మీకు అనంతమైన చదువు లభిస్తుంది. దీంతో సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు మీరు ఎవరికైనా చెప్పగలరు. దేవీ దేవతల యొక్క చరిత్ర భౌగోళికం కూడా ఇప్పుడు మీకు పూర్తిగా తెలుసు. ये पवित्र प्रवृत्ति मार्ग वाले पूज्यते पुजारी पतित बने हैं. దేవతలు అంటేనే పవిత్రమైన ప్రవృత్తి మార్గస్తులుగా పూజ్యనీయులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారి పతితులు అయిపోయారు వాళ్ళే. सतयुग में है प्रवृत्ति मार्ग, युग में अपवित्र प्रवृत्ति मार्ग है, फिर बाद में निवृत्ति मार्ग होता है. సత్యుగంలో ఉండేది పవిత్రమైన ప్రవృత్తి మార్గం, కలియుగంలో అపవిత్రమైన ప్రవృత్తి మార్గం. ఎప్పుడైతే పవిత్రమైన ప్రవృత్తి మార్గం అపవిత్రమైన ప్రవృత్తి మార్గంగా మారిందో ఆ తర్వాత నివృత్తి మార్గం వచ్చింది. ఇల్లు వాకిలు విడిచిపెట్టి సన్యాసం చేయడం అనే పద్ధతి వచ్చింది. वो भी ड्रामा में है, उसको సన్యాస ధర్మ कहा जाता है. డ్రామాలో దాన్ని సన్యాస ధర్మం అని చెప్పారు నివృత్తి మార్గాన్ని. घर बार का सन्यास कर जंगल में चले जाते, वह है हद का सन्यास. रहते तो इस पुरानी दुनिया में ही है ना. अभी तुम समझते हम संगम युग पर है, फिर नई दुनिया में जाएंगे. ఇల్లు వాకలు సన్యాసించి అడవిలోనికి వెళ్ళిపోవడం ఇది హద్దులో ఉన్న సన్యాసం. మళ్ళీ ఇల్లు వాకలు వదిలేస్తున్నారు కానీ వాళ్ళు ఉండేదైతే పాత ప్రపంచంలోనే. మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకునేది కూడా శరీరం విడిచిపెట్టాక పాత ప్రపంచంలోనే. కానీ ఇక్కడ మాత్రం సంగం యుగంలో మనం ఉన్నాం, అనంతమైన సన్యాసం చేస్తున్నాం. మనం చేస్తున్న పురుషార్థం ఎలాంటిది? ఇక్కడ ఉన్నాం, మళ్ళీ భవిష్యత్తులో కొత్త ప్రపంచంలోనికి వెళ్తాం, సత్యుగంలోనికి వెళ్తాం, మళ్ళీ పాత ప్రపంచంలోనికి రాము. ఇది అనంతమైన సన్యాసం. तुमको तिथि तारीख सेकंड सहित सब मालूम है. वह लोग तो कल्प की आयु ही लाखों वर्ष के देते हैं, इनका पूरा हिसाब निकाल सकते हैं. మీకు తిథి తారీఖ్ సెకండ్ సహితంగా అన్ని తెలుసు ఇప్పుడు ఈ సృష్టి కోసం. కానీ మనుషులైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పేశారు. ఇప్పుడు మీరు పూర్తి క్లియర్ లెక్క తీయగలరు అంటున్నారు బాబా. लाखों वर्ष की तो बात कोई याद भी ना कर सके. अभी तुम समझते हो बाप क्या है, कैसे आते हैं, क्या कर्तव्य करते हैं. तुम सबके ऑक्यूपेशन को जन्म पत्र को जानते हो. లక్షల సంవత్సరాల విషయం అయితే ఏది గుర్తుండడమే కష్టం అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా తండ్రి అంటే అసలు ఏంటి, ఆయన ఎలా వస్తున్నారు, ఆయన ఏం కర్తవ్యం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అందరి యొక్క పరిచయాన్ని జన్మపత్రాన్ని తెలుసుకున్నారు. बाकी झाड़ के पत्ते तो ढेर होते हैं, वह गिनती थोड़े कर सकते हैं. इस बेहद सृष्टि रूपी झाड़ के कितने पत्ते हैं? 5000 वर्ष में इतने करोड़ है, तो लाखों वर्ष में कितने अनगिनत मनुष्य हो जाए. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఈ అనంతమైన సృష్టి రూపి వృక్షం ఏదైతే ఉందో ఎంత విశాలంగా ఉంది. వృక్షానికి ఎన్ని ఆకులు ఉన్నాయంటే లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు కదా. భలే అందరి యొక్క పరిచయం జన్మపత్రం తెలుసుకున్నామంటే ముఖ్యమైన సారం తెలుసు మనకి. అంతేగాని మరీ ఒక్కొక్కరిది అంటే ఎన్ని ఆకులు ఉన్నాయి తెలుసుకోలేము, ఎన్ని ఆకులు ఉన్నాయి కూడా లెక్క పెట్టలేము. ఈ అనంతమైన సృష్టి రూపి వృక్షంలో ఎన్ని ఆకులు ఉన్నాయి? 5000 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా? ఒకవేళ సృష్టి ఆయుష్ లక్షల సంవత్సరాలు అయితే ఇంకెంత లెక్కలేనంత మంది జనాభా పెరిగిపోతారు. भक्ति मार्ग में दिखाते लिखा हुआ है सतयुग इतने वर्ष का है, त्रेता इतने वर्ष का है, द्वापर इतने वर्ष का है. तो बाप बैठ तुम बच्चों को यह सब राज समझाते हैं. आम का बीज देखने से आम का झाड़ सामने आएगा ना. अभी मनुष्य सृष्टि का बीज रूप तुम्हारे सामने है. భక్తి మార్గంలో ఒక్కొక్క యుగం ఆయుష్ ఇంత ఇన్ని సంవత్సరాలని రాశారు. అన్ని యుగాలు సమానం చెప్పలేదు, తేడాగా చెప్పారు. ఒక్కొక్క సత్యుగం చాలా ఎక్కువ, త్రేతాయుగం దానికన్నా తక్కువ, అలా చూపించారనమాట. కానీ ఇప్పుడు బాబా పిల్లలని మీకు అన్ని రహస్యాలు చెప్తున్నారు.
మామిడి విత్తనం చూస్తే మామిడి వృక్షమే కదా ఎదురుగా వస్తుంది. అలానే ఇప్పుడు మనుష్య సృష్టి బీజరూపుడు ఎవరైతే శివబాబా ఉన్నారో ఆయనే కదా మీ ఎదురుగా ఉన్నారు. तुमको भाई जाड़ का राज समझाते हैं क्योंकि चैतन्य है, बताते हैं हमारा यह उल्टा जाड़ है, तुम समझा सकते हो जो भी इस दुनिया में है जड़ व चैतन्य हूबहू రిపీట్ करेंगे. ఇప్పుడు శివబాబా బీజ రూపుడు మొత్తం వృక్షం యొక్క రహస్యం చెప్తున్నారు మీకు. ఎందుకంటే ఆయన చైతన్యం కదా. శివబాబా ద్వారా ఈ తల క్రిందల వృక్షం ఎలా వస్తుందనేది బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరికైనా ఈ విషయం చెప్పగలరు. ఈ ప్రపంచంలో జడమైన లేదా చైతన్యమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రతికల్పం ఇలానే అనేక సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. అవి కిట్నా వృద్ధి కో పాతే రేతే సత్యం ఇట్నా హో नहीं सकता. ఇప్పుడు ఎంత వృద్ధి చెందిపోయింది మనుష్య సృష్టి, అన్ని వస్తువులు కానీ ఎంత వృద్ధి చెందిపోయింది. సత్యుగంలో ఇంత ఉండదు కదా అంటున్నారు బాబా. कहते फलानी चीज ऑस्ट्रेलिया से जापान से आई, सत्युग में ऑस्ट्रेलिया जापान आदि थोड़े ही थे. చెప్తారు కదా ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి వచ్చింది, జపాన్ నుండి అని చెప్తారు. సత్యుగంలో ఇవేమి ఉండవు కదా. ड्रामा अनुसार वहां की चीज यहाँ आती है. पहले अमेरिका से गेहूं आदि आते थे, सत्युग में कहां से आएंगे थोड़ी. డ్రామా అనుసారంగా అక్కడ వస్తువులు విదేశీ వస్తువులు ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ వస్తువులు అక్కడికి వెళ్తున్నాయి. ఇంతకు ముందు రోజుల్లో అమెరికా నుండి గోధుమలు వచ్చేవంట. సత్యుగంలో ఎక్కడి నుండి అని వస్తాయా అంటున్నారు బాబు. రావు కదా. वहां तो आई एक धर्म सब चीजें भरपूर रहती है, यहाँ धर्म वृद्धि को पाते रहते तो उनके साथ सब चीजें कम होती जाती है. సత్యుగంలో ఉండేది ఒకే ధర్మం, అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి, ఎక్కడి నుండో ఏవో తీసుకోవాలని అవసరం లేదు. ఇక్కడ ధర్మాలు వృద్ధి జరుగుతున్న కొలది, జనాభా పెరుగుతున్న కొలది దాంతోపాటు అన్ని వస్తువుల యొక్క లోటు కూడా ఏర్పడుతుంది అంటున్నారు బాబు. सत्युग में कहां से मंगाते नहीं है, अभी तो देखो कहां कहां से मंगाते हैं. मनुष्य पीछे वृद्धि को पाते गए हैं. सत्युग में तो अप्राप्त कोई वस्तु होती नहीं. సత్యుగంలో ఎక్కడి నుండి ఏ వస్తువు అడగరు, ఎవరిది వాళ్ళకి సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడి నుండో అడగాల్సి వస్తుంది. మనుషులు కూడా తర్వాత పెరిగిపోయారు కదా. సత్యుగంలో తక్కువ మంది ఉంటారు, అప్రాప్తి అనే వస్తువే ఉండదు అక్కడ. వహాకి హర్ చీజ్ సతో ప్రధాన్ బహుత్ అచ్చి होती है. मनुष्य सतो प्रधान है, मनुष्य अच्छे है तो सामग्री भी अच्छी है, मनुष्य बुरे है तो सामग्री भी नुकसानकारक है. సత్యుగంలో ప్రతి వస్తువు సతో ప్రధానంగా చాలా మంచిగా ఉంటుంది. మనుషులు సతో ప్రధానం కదా అక్కడ. మనుషులు మంచిగా ఉంటే చుట్టూ ఉన్న సామగ్రి కూడా మంచిగానే ఉంటుంది. మనుషులు చెడుగా ఉంటే చుట్టూ ఉన్న సామగ్రి కూడా నష్టపరిచేదే ఉంటుంది. साइंस की मुख्य चीजें एटॉमिक बॉम्ब्स, जिससे इतना सारा विनाश होता है, कैसे बनाते होंगे. बनाने वाली आत्मा में पहले से ही ड्रामा अनुसार ज्ञान होगा. जब समय आता है तब उनमें वह ज्ञान आता है. जिसमें सेंस होगी वही काम करेंगे और दूसरे को सिखाएंगे. సైన్స్ ద్వారా తయారు చేయబడిన ముఖ్యమైన వస్తువులు అంటే యాటమిక్ బాంబ్స్. దాని ద్వారా మొత్తం వినాశనం అవుతుంది అంటున్నారు బాబా. ఆ బాంబ్స్ కూడా ఎలా తయారు చేస్తూ ఉండొచ్చు అంటున్నారు బాబా. తయారు చేసేటటువంటి ఆత్మలో కూడా మొట్టమొదటి నుండే డ్రామానుసారంగా ఆ జ్ఞానం ఫిక్స్ అయి ఉంది కదా. అది సమయం వచ్చినప్పుడు ఆ జ్ఞానం వాళ్ళ నుండి బయటికి వస్తుంది. ఎవరిలో ఆ తెలివి ఉంటుందో వాళ్ళే ఆ పని చేస్తారు, ఇతరులకు కూడా నేర్పిస్తారు. कल्प कल्प जो पार्ट बजाए वही बजता रहता है. अभी तुम कितने नॉलेजफुल बनते हो, इनसे जास्ती नॉलेज होती नहीं. కల్పకల్పం ఎవరు ఏ పాత్ర అభినయించారో అదే అభినయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత జ్ఞానంతో నిండుగా అయ్యారు, నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం ఇంకేది లేదంటున్నారు బాబా. तुम इस नॉलेज से देवता बन जाते हो, इससे ऊंच कोई नॉलेज है ही नहीं. ఈ జ్ఞానంతో మీరు దేవతలు అయిపోతున్నారు, ఇంతకన్నా ఉన్నతమైన జ్ఞానం ఇంకేది లేదంటున్నారు బాబా. वह है माया की नॉलेज जिससे विनाश होता है. वह लोग साइंटिस्ट मून में जाते खोजते हैं, तुम्हारे लिए कोई नई बात नहीं, यह सब माया का पाप है. మనుషుల దగ్గర ఉన్నదంతా మాయా జ్ఞానమే, దాంతో వినాశనం జరుగుతుంది. సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ యొక్క జ్ఞానంతో చంద్రుడి పైకి కూడా వెళ్తున్నారు, అక్కడ కూడా ఎన్నో విషయాలు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఇవేవి మీకోసం
కొత్త విషయాలు కాదు. వీటన్నింటిని ఏమనుకుంటున్నారు మీరు? మాయ ఆడంబరాలు ఇవి. बहुत शो करते हैं, अति डीपनेस में जाते हैं, बहुत बुद्धि को लड़ाते हैं, कुछ कमाल कर दिखावे. ఎంత ఆ సైన్స్ యొక్క ఆడంబరం చూపిస్తున్నారో చూడండి. అతిలోనికి వెళ్ళిపోయారు అంటున్నారు బాబు, ఎక్కువైపోయింది. బుద్ధితో ఎంత యుద్ధం చేస్తున్నారు వాళ్ళు సైన్స్ యొక్క అతిలోనికి వెళ్ళడానికి. ఏదో ఒక అద్భుతం చేసి చూపించాలనే ప్రయత్నంతో అతిలోనికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు బాబా. బహుత్ కమాల్ కర్నే సే ఫిర్ నుక్సాన్ హో జాతే. చాలా అద్భుతాలు చేయాలనుకోవడంతో అతిలోనికి వెళ్ళడంతో నష్టం కూడా జరుగుతుంది అంటున్నారు బాబా. క్యా క్యా బనాతే రేతే బనానే వాళ్ళే జాంతి ఇన్సి వినాశ్ హోగా. ఏమేం తయారు చేస్తున్నారు చూడండి, వాళ్ళకు కూడా తెలుసు వీటితో వినాశనం జరుగుతుంది అనేది. अच्छा, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, गुप्त ज्ञान का सिमरन कर హర్షిత్ रहना है. గుప్తమైన ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. గుప్తమైన ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. देवताओं के चित्रों को सामने देखते उन्हें नमन वंदन करने के बजाय उन जैसा बनने के लिए दैवी गुण धारण करने हैं. దేవతల చిత్రాలని ఎదురుగా చూస్తూ వాళ్ళని పూజించేదానికి బదులుగా వాళ్ళ సమానంగా అయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. దేవతల యొక్క చిత్రాలని ఎదురుగా చూస్తూ వాళ్ళని పూజించేదానికి బదులుగా వాళ్ళ సమానంగా తయారయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. दूसरी पॉइंट, सृष्टि के बीज रूप बाप और उनकी चैतन्य क्रिएशन को समझ नॉलेजफुल बनना है. इस नॉलेज से बढ़कर और कोई नॉलेज नहीं हो सकती. इसी नशे में रहना है. సృష్టికి బీజ రూపుడైన బాబా మరియు ఆయన ద్వారా వచ్చినటువంటి చైతన్యమైన రచన యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని నాలెడ్జ్ఫుల్గా జ్ఞాన పరిపూర్ణులుగా తయారవ్వాలి. సృష్టి యొక్క బీజ రూపుడైన బాబా మరియు ఆయన యొక్క చైతన్యమైనటువంటి రచన యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని నాలెడ్జ్ఫుల్గా తయారవ్వాలి, జ్ఞాన పరిపూర్ణులుగా తయారవ్వాలి. ఈ జ్ఞానం కన్నా మించిన జ్ఞానం ఇంకేది ఉండదు అనే నషలో ఉండాలి. ఈ జ్ఞానం కన్నా మించిన జ్ఞానం ఇంకేది లేదు అనే నషలో ఉండాలి. वरदान, जिम्मेवारी संभालते हुए आकारी और निराकारी स्थिति के अभ्यास द्वारा साक्षात्कार मूर्त भव. బాధ్యతల్ని సంభాలిస్తూ ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అభ్యాసంతో సాక్షాత్కార మూర్తులుగా తయారకండి. బాధ్యతని సంభాలిస్తూ ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అభ్యాసంతో సాక్షాత్కార మూర్తులుగా తయారకండి. जैसे साकार रूप में इतनी बड़ी जिम्मेवारी होते हुए भी आकारी और निराकारी स्थिति का अनुभव कराते रहे, ऐसे फॉलो फादर करो. ఏ విధంగా సాకార రూపంలో బ్రహ్మ బాబా పెద్ద బాధ్యతని, ఎంతో పెద్ద బాధ్యతని సంభాలిస్తూ కూడా ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అనుభవం అందరికీ చేయిస్తుండేవారు బాబా. ఇలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. ఏ విధంగా సాకార రూపంలో బ్రహ్మ బాబా అంత పెద్ద బాధ్యతని సంభాలిస్తూ కూడా ఆకారి మరియు నిరాకారి స్థితి యొక్క అనుభవం చేయిస్తుండేవారు. ఫరిస్తా స్వరూపం మరియు బిందు స్వరూపం యొక్క అనుభూతి బాబా దగ్గర జరిగేది. మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి ఈ విషయంలో.
సాకార రూప్ మే ఫరిస్తేపన్ కి అనుభూతి కరావు. సాకార రూపంలో ఉంటున్నా మీ రూపాన్ని చూడగాన ఫరిస్తా స్థితి యొక్క అనుభూతి జరగాలి. ఆ అనుభూతి చేయించండి. సాకార రూపంలో ఫరిస్తా స్థితి యొక్క అనుభూతి చేయించండి. कोई कितना भी अशांत व चैतन्य घबराया हुआ आपके सामने आए, लेकिन आपकी एक दृष्टि, वृत्ति और स्मृति की शक्ति उनको बिल्कुल शांत कर दे. ఎవరు ఎంత అశాంతితో ఉన్నటువంటి, గాబరా భయపడుతున్నటువంటి వాళ్ళు మీ ఎదురుగా వచ్చినా, కానీ మీ యొక్క ఒకే ఒక దృష్టి, మీ వృత్తి, మీ స్మృతి యొక్క శక్తి వాళ్ళని పూర్తి శాంతపరిచేయాలి. ఎవరెంత అశాంతితో, అలజడితో, గాబరా పడుతూ భయపడుతున్నటువంటి వాళ్ళు మీ ఎదురుగా వచ్చినా కానీ మీ యొక్క ఒకే ఒక్క దృష్టి, వృత్తి మరియు స్మృతి యొక్క శక్తి వాళ్ళని పూర్తి శాంతపరిచేయాలి. व्यक्त भाव में आए और अव्यक्त स्थिति का अनुभव करे, तब कहेंगे साक्षात्कार मूर्त. వ్యక్త భావంలోనికి వస్తున్నా అవ్యక్త స్థితి యొక్క అనుభవం జరగాలి మీ ద్వారా. అప్పుడు సాక్షాత్కార మూర్తులు అని చెప్తారు. వ్యక్త భావంలోనికి వస్తూ కూడా అవ్యక్త స్థితి యొక్క అనుభవం జరగాలి. అప్పుడు సాక్షాత్కార మూర్తులని చెప్తారు. ఈ వ్యక్త ప్రపంచంలో ఉన్నాం, మనం పనులు చేస్తున్నాం, వ్యక్తమైన వ్యవహారాలు చేస్తున్నా అవ్యక్త స్థితి యొక్క అనుభవం జరగాలి మన ద్వారా. అప్పుడు సాక్షాత్కార మూర్తులని చెప్తారు. స్లోగన్, जो सच्चे रहम दिल है उन्हें देह व देह अभिमान के आकर्षण नहीं हो सकती. ఎవరైతే సత్యమైన దయాహృదయులుగా ఉంటారో వాళ్ళకి దేహము లేదా దేహాభిమానం యొక్క ఆకర్షణ అనేది ఉండదు. ఎవరైతే సత్యమైన దయాహృదయులుగా ఉంటారో వాళ్ళకి దేహము లేదా దేహాభిమానం యొక్క ఆకర్షణ అనేది ఉండదు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు బాబా మురళీలో అంతా జ్ఞానం యొక్క సబ్జెక్ట్ కోసం ఎక్కువ చెప్పారు. ఏం చెప్పారు బాబా? ఆ బయట వృక్షాల యొక్క బీజాలు అయితే జడమైనవి, ఇది చైతన్యమైన బీజం. ఈ బీజం ద్వారా మనుష్య సృష్టి వృక్షం అనేది ఉత్పన్నమవుతుంది. అది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్పారు బాబా? బాబా ఇచ్చే శ్రీమతంతో మీరు మనుషుల నుండి దేవతలు అవుతున్నారు. బాబా ఇచ్చే శ్రీమతానికే భక్తి మార్గంలో ఏ శాస్త్రం తయారు చేశారు? సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత అంటున్నారు బాబా. ఇంక ఈరోజు బాబా దీనికోసం చెప్పారు, అసలు ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉండాలి. అలానే దేవీ దేవత ధర్మశాస్త్రం అంటే గీత కదా. ఆ గీత వినిపించింది ఎప్పుడు? సంగమ యుగంలో. అది వినిపించింది ఎవరు? శివ్ బాబా. కానీ మనుషులు ఏదైతే భక్తి మార్గంలో తయారు చేశారో ఆ గీత పరంపర నుండి వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అది వినిపించింది కృష్ణుడని అనుకుంటున్నారు. దాని ద్వారా వచ్చింది హిందూ ధర్మం అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? సత్యమైన గీతా జ్ఞానం సంగమ యుగంలో శివబాబా వినిపిస్తున్నారు. దీంతో సత్యుగం అనే స్థాపన అవుతుంది. శివబాబా ఇచ్చిన గీతా జ్ఞానంతో, బీజమైన బాబాతో మొట్టమొదటి ఆకు ఎవరు? శ్రీకృష్ణుడు వస్తారు. అంతేగాని శ్రీకృష్ణుడు ఏం గీతా జ్ఞానం వినిపించలేదు. దీంతో దేవీ దేవతా ధర్మం వచ్చింది కానీ హిందూ ధర్మం అనేది కాదు. అలానే బాబా చెప్పిన గీతా జ్ఞానం పరంపర నడవదు. బాబా చెప్పిన జ్ఞానానికి శాస్త్రమే తయారవ్వదు. ఇక్కడతోనే ప్రాయలోపం అయిపోతుంది. సత్యుగంలో అవసరం కూడా ఉండదు. అది మనుషులు రాసుకున్న గీత, అది భక్తి మార్గంలో తయారు చేయబడుతుంది ద్వాపర యుగంలో అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్పారు బాబా? సత్యుగంలో మనుషులు సత్వప్రధానంగా ఉంటారు. అందుకే అక్కడ చుట్టూ ఉన్న సామగ్రి కూడా సత్వప్రధానం అంటున్నారు. మనుషులు ఎప్పుడైతే చెడిపోతారో చుట్టూ ఉన్న సామగ్రి కూడా నష్టపరిచేదే తయారవుతుంది అంటున్నారు. కాబట్టి సత్యుగంలో సత్వప్రధాన సృష్టిలో ఏది అప్రాప్త అనేది ఉండదు. ఎవరి దగ్గర ఏది అడిగేటటువంటి అవసరం కూడా ఉండదు అని చెప్తున్నారు బాబా. ఇంకా వరదానం ఏం చెప్పారు బాబా? ఆకారి నిరాకారి స్థితి యొక్క అనుభవం
చేసుకోవాలి బ్రహ్మ బాబా సమానంగా. ఎన్ని బాధ్యతలు సంభాలిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్త ప్రపంచంలో వ్యక్తమైన వ్యవహారాలు చేస్తున్నా కూడా మన ద్వారా అవ్యక్త స్వరూపం అనేది అనుభవం జరగాలి. అప్పుడే సాక్షాత్కార మూర్తులుగా తయారవ్వగలరు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. बोलना ये जी